ఆకలి ఆకలి ఆకలి. మనం బరువు తగ్గాలనే తపస్సు చేసేటప్పుడు దాన్ని భంగం చేయడానికి వచ్చే ఆ శత్రువే ఆకలి. ఆ క్రేవింగ్స్ అనే శత్రువుని రుచికరమైన వంటలతో ఎదిరించే అద్భుతమైన కొన్ని వందల రెసిపీలు నేను మీకోసం చేయగలను. ఈరోజు మనం సుండల్ అంటే కొబ్బరి అన్ని వేసి చేసుకునే ఈ స్నాక్ లాగా మనం మొలకెత్తిన ఈ గింజలతో చేసుకుందాం. ఈ మొలకెత్తిన గింజలు మనం చేసుకోవడం చాలా సులభం. బఠానీలు, శనగలు, పెసళ్ళు ఇవన్నిటిని చక్కగా మనం నీళ్ళల్లో కడిగేసి నానబెట్టి ఒక రోజు తర్వాత ఆ నీళ్ళన్ని తీసేసి దానిపైన మూత పెట్టేస్తే ఇలా చక్కగా మొలకలు వస్తాయి. మొలకలు వచ్చేటప్పుడు దాన్ని గాలి తాకేట్టు లైట్గా ఇలా కదలపండి, మళ్ళీ మూత పెట్టేయండి. మరి ఈ మొలకెత్తిన గింజలను వాడి ఆకలిని చంపే వజ్రాయుధమే మన న్యూట్రిషనల్ వెపన్. ఆ రెసిపీ ఈరోజు మనం చూద్దాం. ఎన్నో పౌష్టిక విలువలు, క్యాలరీస్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. సో మరి ఇది చేయడానికి నేను వాడుతున్నాను కొబ్బరి నూనె. చాలా కొంచెం తాలింపుకి మాత్రమే ఒక సగం చెంచాడు నూనె వేసుకోండి. కొబ్బరి నూనె ఆ సువాసనలోనే మజా వస్తుంది. తాలింపుకి ఆవాలు. ఈ కొబ్బరి నూనెలో ఆవాలు చిటపట్లాడాలి. అప్పుడే మన ఈ మొలకెత్తిన గింజలకి మంచి సువాసన వస్తుంది. ఇందులో కొంచెం సోఫు, కొంచెం జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం ఉప్పు వేద్దాం. ఈ ఉప్పు కొంచెం ఉల్లిపాయలకు పట్టుకొని తినేటప్పుడు ప్రతి ఉల్లిపాయ భలే టేస్ట్ వస్తుంది. ఎక్కువ వేయించక్కర్లేదు. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కరివేపాకు తరిగేసుకొని వేసుకోండి. ఆ తినేటప్పుడు భలే మజా వస్తుంది. దీంట్లో కావాలంటే కొంచెం పసుపు వేసుకోవచ్చు. ఇంగువ కొంచెం వేయండి. ఇందులో మనం మొలకెత్తిన గింజలు, వీటిని ఎక్కువసేపు కుక్ చేయక్కర్లేదు. మొలకెత్తిన గింజల్ని లైట్గా టాస్ చేసుకుంటే కొంచెం హైజీనిక్ కూడా. మనం మొలకెత్తిన గింజలు ఇంట్లో తయారు చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. కొంచెం తేమ కానీ అక్కడ తేడా వస్తే దీనికి లైట్గా ఫంగస్ అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా మనం చేసుకోవాలి. తర్వాత లైట్గా కొంచెం టాస్ చేయండి. కొబ్బరి, ఫ్రెష్లీ గ్రేటెడ్ కోకోనట్. ఏంటి కొబ్బరి ఎంత మంచిదో తెలుసా? అందుకని నేను కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ప్లస్ ఫ్రెష్గా కట్ చేసిన కొత్తిమీర వేయండి. ఒక్కసారి దాన్ని టాస్ చేసుకోండి. చూడండి, ఇది మనకి 2-3 పోర్షన్లు వచ్చేసింది. ఎంతో టేస్టీగా. స్టవ్ కట్టేశాను. దీన్ని వేడివేడిగా వడ్డించేసుకొని తినండి. మరి నేనే కాదు, మన పవర్ షెఫ్ ప్రణవ్ కూడా బరువు తగ్గాలని ఎంతో సంకల్ప బలంతో చేస్తూ ఉన్నాడు. కానీ వాడికి కూడా నేను పర్సనల్ వంటోండి అయిపోయాను. ఇంకేంటి మరి టేస్ట్ చేసేద్దామా? ఇది వజ్రాయుధం, న్యూట్రిషనల్ వజ్రాయుధము. ఏదైతే ఆకలిని, ఆ క్రేవింగ్స్ని కట్ చేయడానికి చాలా బాగా ఉపయోగించుకోవచ్చు. అంటున్న ఆ వేడిలో వడ్డించేసుకోండి. ఈ మొలకెత్తిన గింజలకి మనం వేసిన తాలింపు, ఆ ఉల్లిపాయలు కూడా ఏం టేస్ట్ ఉంటుంది. ఆ పచ్చిమిరపకాయలతోటి, ఆ కొబ్బరి నూనె, సోంపు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అమ్మమ్మో ప్రతి ఒక్కటి. కానీ ఇది వజ్రాయుధం. ఇది మనని ఆకలిని చంపే వజ్రాయుధం. దీన్ని ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఇది చాలా తక్కువ క్యాలరీస్ కూడా ఉంటుంది. ఇది తింటే డైజెషన్ బాగా అవుతుంది. అంతేకాకుండా ఆకలిని ఈజీగా చంపేయచ్చు. మన తెలుగు వాళ్ళకి చాలా ఇష్టమయ్యే రుచి ఇది. ఫైబర్ ఫోర్స్ అంటాను, ఎందుకంటే బోల్డ్ అంత ఫైబర్ ఉంది. అంతేకాకుండా ప్రోటీన్ పవర్ హౌస్ అంటాను, బోల్డ్ అంత ప్రోటీన్ ఉంది. అంతేకాకుండా మంచి సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఒక మీల్ మిస్ చేసినప్పుడు ఆకలి, ఆ క్రేవింగ్స్ అనే శత్రువు మన దగ్గరకు వచ్చినప్పుడు దాన్ని అటాక్ చేయడానికి ఇలాంటి మంచి మొలకెత్తిన గింజలతో తయారు చేసుకోండి. క్యాలరీస్ తక్కువ, బరువు తగ్గిపోతాం, ఆరోగ్యంగా ఉంటాం. మరీ ఎక్కువసేపు కుక్ చేయకండి, 2 నిమిషాలు అయితే సరిపోతుంది. తిన్నప్పుడు మన ప్రతి ఇంగ్రీడియంట్ ఎంతో చక్కగా కనిపిస్తూ ఇదే అంటారు వెరీ మినిమల్లీ ప్రాసెస్డ్ గుడ్ ఫుడ్ చేసుకోండి.